హలో అండి, హాయ్, వెల్కమ్ టు అపర్ణాస్ కిచెన్. టుడేస్ రెసిపీ వచ్చేసి వెరీ టేస్టీ అండ్ స్పైసీ ఆలూ కుర్మా. ఈ ఆలూ కుర్మాని చాలామంది చాలా టైప్స్లో చేస్తుంటారు, కానీ ఈ టైప్ అనేది మనకి రైస్, రోటీ, చపాతీ, వెజ్ ఫ్రైడ్ రైస్ కానీ, బిర్యానీ కానీ, పులావ్ కానీ, దేంట్లోకైనా సరే కాంబినేషన్గా చాలా బాగుంటుందండి. ఫస్ట్ అయితే దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను. మనం చేసుకునే క్వాంటిటీని బట్టి ఇంగ్రీడియంట్స్ అనేది కొద్దిగా పెంచుకోవాలి. ఇప్పుడు నేను చేసే కర్రీలోకి 3 బంగాళదుంపలు చెక్కు తీసి క్యూబ్స్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత 3 ఉల్లిపాయలు చిన్న ముక్కలుగా కట్ చేశాను. కొద్దిగా కరివేపాకు, కారాన్ని తగ్గట్టు పచ్చిమిర్చి, 5 నుంచి 6 వెల్లుల్లి రెబ్బలు దంచి పక్కన పెట్టుకోండి. కడాయిలోకి ఆయిల్ వేసుకొని 2 టేబుల్ స్పూన్లు బటర్ కూడా యాడ్ చేసుకోండి. బటర్ లేదనుకునే వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇందులోకి పోపు వేసుకొని వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు, అలాగే కొద్దిగా కరివేపాకు, ఇంగువ కూడా వేసుకొని వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్నటువంటి బంగాళదుంప ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అందరూ నార్మల్గా కర్రీ చేసేటప్పుడు ఫస్ట్ ఆనియన్స్ వేస్తారు కదండి, అలా కాకుండా బంగాళదుంపలు సరిగ్గా ఉడకాలి అంటే కనుక ఇలా బంగాళదుంపల్ని ముందు వేయించుకొని ఒక 40% అనేది బాయిల్ అయిన తర్వాత మాత్రమే ఆనియన్స్ అనేది యాడ్ చేసుకుంటే మన కర్రీ మంచి టేస్ట్ ఉంటుంది. అలాగే బంగాళదుంపలు కూడా బాగా ఉడుకుతాయి. వద్దనుకునే వాళ్ళు బాయిల్ చేసుకుని కూడా వేసుకోవచ్చు, కానీ దానికంటే ఇది టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఉడికే లోపల ఒక మిక్సీ జార్లోకి 2 ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అందులోకి సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం కాస్త ఎక్కువ పడుతుంది అనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్లు ధనియాలు వేసుకొని మెత్తగా పేస్ట్ లాగా చేసుకోండి. బాగా మెత్తగా కర్లేదండి, కొంచెం కచ్చపచ్చగా ఉన్నా పర్వాలేదు. పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ ఉడికిన బంగాళదుంపల్లోకి కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్, పచ్చిమిర్చి కూడా వేసుకొని ముక్కల్ని బాగా కలుపుకున్న తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు అనేది మనం ఉడికించుకుంటే కర్రీ అనేది ఉడుకుతుంది. తర్వాత ఇది ఉడికే లోపల 4 టేబుల్ స్పూన్ల పెరుగు మనం గడ్డ పెరుగు అయితే కనుక 4 టేబుల్ స్పూన్స్ తీసుకోండి. పలుచగా ఉంటే కనుక కాస్త ఎక్కువగా తీసుకోండి. మీరు చేసే క్వాంటిటీ అనేది పెరుగుని తీసుకునే దాన్ని బట్టే ఉంటుందండి. నేను 4 టేబుల్ స్పూన్స్ తీసుకుంటున్నాను. ఈ 4 టేబుల్ స్పూన్ పెరుగుని మనం ఉండలు లేకుండా మెత్తగా కలుపుకొని ఈ కర్రీలోకి యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలోకి యాడ్ చేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని కూరని బాగా కలుపుకొని ఇందులోకి మనం కావాల్సినంత వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. ఒకవేళ పెరుగు పలుచగా ఉండేటట్టయితే కనుక వాటర్ తక్కువ యాడ్ చేసుకోండి. గట్టి పెరుగు అయితే కనుక కొద్దిగా ఎక్కువ వాటర్ అనేది పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత మనం చేసుకునే క్వాంటిటీని బట్టి వాటర్ అనేది పోసుకోండి. ఇలా పోసుకున్న తర్వాత మనకి కర్రీ అంతా కూడా వాటర్ మొత్తం బాయిల్ అయిన తర్వాత సాల్ట్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదండి, మసాలా పేస్ట్. ఈ మసాలా పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఖచ్చితంగా 15 to 20 మినిట్స్ అనేది కర్రీని ఉడకనివ్వాలి. ఈ పచ్చిదనం అంతా పోవాలి అంటే కనుక ఖచ్చితంగా 20 మినిట్స్ అనేది ఉడకాలండి. లేకపోతే కనుక పచ్చి ఉండిపోయి కర్రీ మనకి కొంచెం టేస్ట్ అనేది ఉండదు. సో ఖచ్చితంగా 20 మినిట్స్ అనేది ఉడకనివ్వండి. కర్రీ మొత్తం కూడా లో టు మీడియం ఫ్లేమ్లో మాత్రమే చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టద్దు. హై ఫ్లేమ్లో పెట్టడం వల్ల ఏమవుతుంది, తొందరగా ఉడికిపోతుంది, పచ్చి ఉండిపోతుంది, మసాలా పచ్చిదనం అనేది కూడా పోదు. సో లో టు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కర్రీని ఉడికించుకోండి. ఇందులో కావాలనుకుంటే కనుక ఎక్స్ట్రాగా పచ్చి బఠానీ కూడా యాడ్ చేసుకోవచ్చండి. తర్వాత కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకుంటే నేను చేసే రెసిపీస్ అన్ని మీ వరకు వస్తాయి.